శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు జగన్ గారు వచ్చేసి పల్నాడుకి వెళ్ళారు. అంటే వాళ్ళ కార్యకర్త కోసం చనిపోయాడు, కలిసి వాళ్ళ కుటుంబాన్ని కలిసి విగ్రహావిష్కరణ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. దానికి వచ్చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, 300 వరకే ఇచ్చారు, కానీ జనాభా ఎక్కువ వచ్చారు. సో దానికి అంటే ఆ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయలేక ఒక అతను చనిపోయారు. సో దాన్ని ఏ విధంగా చూడవచ్చు? జగన్ రెడ్డి గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది, వాళ్ళు చేసి 1 year అవుతుంది. ఈ 1 year టైంలో మీ గవర్నమెంట్లో ఏం చేశారు? ఇది మీరు చూసేటట్టుంటే దీనికి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? కానీ మిర్చి ఆటలకి, పొగాకు గోడౌన్లకి, బెట్టింగ్ యాప్లు ఆడినోడు సంవత్సరం క్రితం చనిపోతే ప్రధానమంత్రి మోడీ గారు రేపు ఎల్లుండో వైజాగ్ యోగా క్లాసులకు వస్తుంటే మీరు ఇవాళ ఇలా చేయటం కరెక్ట్ కాదు. నీకు అన్నీ తెలుసు, ఇవి డిస్టర్బ్ చేయాలని చేస్తుంటావు రాజకీయాలు. ఎందుకంటే నువ్వు చదువుకున్న స్కూలే పాలిటిక్స్, అర్థమైందా? దయచేసి ఇప్పుడు వృద్ధుడు చనిపోయాడు, పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వేదైనా మంచి చేసి పోనీ టీడీపీతోనో కూటమితోనో కొట్లాడి టీడీపీ వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఏదైనా చేసేస్తే వాళ్ళని పరామర్శించగలంటే అదొకటి. పోనీ నీ మీద అభిమానంతోనో నీ మీద సానుభూతితోనో ఏదో చనిపోయాడురా అంటే అది వేరు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అంటే ఎంత డేంజర్, ప్రాణాల మీద లక్షల కోట్లు బెట్టింగ్ ఆడి చనిపోతే అతను నువ్వు పరామర్శించడానికి వెళ్తావు. ఓకే, వెళ్ళావు, 100 మంది 50 మంది మా అయితే 200 మంది, ఇవి 1000 మందిని పోగు చేసేసుకుని అది కరెక్ట్ కాదు. నీకనే కాదు, ఎప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతున్నారు, అర్థమైంది? పబ్లిక్ ప్రాణాల మీదకి వస్తున్నాయి. ఓ ముసలోడు, ఓ పెద్ద ఆయన, వృద్ధుడు కొన్నాళ్ళు బతికేవాడు అనవసరంగా చచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి? నువ్వు ఒక్కడెవడో చచ్చిపోయాడని వెళ్ళావు, దాని కారణం కూడా చనిపోయాడు కదా. అలా చేయకండి, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ మంచి చేస్తున్నప్పుడు సహకరించండి. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు జనాల్లో తిరగడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టం లేదు, వాళ్ళకు భయపడుతున్నారు అని చెప్పేసి అందుకోసం పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. జగన్ గారు దేని కారణంగా తిరుగుతున్నాడు, సందర్భం ఏంటి? ఒకసారి ఆ సందర్భం తెలుసుకోమనండి. ఇప్పుడు ఆయన తిరిగే సందర్భాలు ఏదన్నా వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా ఒక ఏదన్నా చెడు జరిగిందనుకో, చెడు చేశారనుకో, అప్పుడు వెళ్ళు, నువ్వు పరామర్శించు, మంచి కార్యక్రమాలు చేయి, నువ్వు వాళ్ళకి అంతో ఆర్థికమైన సాయం చేయి. ఉట్టు పుణ్యానికి నిన్ను ఇలా వెళ్ళిపోయి నేనేదో ఉన్నాను అనిపించుకోవడం కోసం, అర్థమైందా? నువ్వు రేపు ఎల్లుండో ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు, అర్థమైందా? ఇలాంటివి చేయకండి, అర్థమైందా? వెళ్ళండి, పరామర్శించిన తప్పులేదు, దెబ్బతిన్నాడు వాళ్ళ కుటుంబానికి ఆర్థికమైన సాయం చేయండి, అంతేగాని 1000 మందిని ఇలా పోగు చేయకండి. పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతున్నాడు, ఆడు ఏ పార్టీ వాడైనా సరే. అది